హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలనైతే కోరుకుంటున్నాను. సో, ఈరోజు 'బిగ్ బాస్' జర్నీ చూస్తున్నాం కదా! ఇంకా ఫైనల్. రేపు సండే రోజు రేపు కాదు ఎల్లుండి సండే రోజు ట్రోఫీ ఎవరెత్తుతారా అనైతే అనిపించింది. ఈరోజు నాకు ఏవి చూస్తే మాత్రం గూస్ బంప్స్ తెప్పించిందనమాట. అదెవరో కాదు కళ్యాణ్‌ది. కళ్యాణ్ పట్టాభిషేకంలా అనిపించిందనమాట. ఏవి చూస్తే అంత బాగా ఎడిట్ చేశారు. ఒక అద్దిరిపోయే జర్నీ కళ్యాణ్‌కైతే చూయించారనమాట. చాలా అంటే చాలా బావుంది. గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంది. డెమాన్ పవన్‌కైతే ఎంత హైప్ ఇచ్చారో జర్నీలో. కళ్యాణ్‌కి అంతకంటే మించి ఇచ్చారనమాట. లేట్ అయినా లేటెస్ట్‌గా వచ్చాడు మన కుర్రాడు. అంటే మన ఏవి లేట్ అయినా లేటెస్ట్‌గా వచ్చిందనమాట కళ్యాణ్ మూవీ. అంత బాగా ఉంది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ జానూస్ వరల్డ్. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పూర్తిగా వీడియోస్ చూడకపోతే మన వీడియోస్ అయితే పూర్తిగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు కళ్యాణ్ ఏవి ప్లే చేయబోతున్నారనమాట. ప్లే చేశారు ఆల్రెడీ నైట్ ఎపిసోడ్లో. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ని గార్డెన్ ఏరియాకి పిలిచారు. గార్డెన్ ఏరియాకి కళ్యాణ్ వచ్చాడు. వచ్చిన తర్వాత తనకి అక్కడ మంచి సెటప్ అయితే ఉంది. ప్రతి ఒక్కరికి ఉన్నట్టు డీమన్ పవన్ అండ్ రీతుతో ఉన్న ఫ్రెండ్షిప్, ఇమాన్యుయల్తో ఉన్న ఫ్రెండ్షిప్ అండ్ తనుజతో ఉన్న ట్రాక్ అండ్ శ్రీజప్రియ బాండింగ్. సో వాళ్ళ మమ్మీ వచ్చింది, తను టాస్క్లు ఆడింది, ఇవన్నీ అయితే చాలా అద్భుతంగా చూపించారు. అవన్నీ కళ్ళ ముందు చూసి కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ తనైతే వెళ్ళి అక్కడ నించున్నాడు. బిగ్ బాస్ తన మాటల్లో చెప్తాడు కదా, సో అలా బిగ్ బాస్ చెప్పడానికి ఈయన అయితే కళ్యాణ్ అయితే వెళ్ళి నించున్నాడు అనమాట. కానీ కళ్యాణ్ ఏవి చూసినప్పుడు ఎంత హైలైట్ అనిపించింది అంటే ఇచ్చి పడేసేవరన్నా ఆయన. గేమ్ అంటే ఇది, కామనర్ అంటే వీడు, కామనర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని అయితే నాకు ఏవి చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది. మేబీ ఇన్ని రోజులు కప్పు తనుజదేమో అని అనుకున్నా కానీ అది ఫస్ట్ టైం నాకు కళ్యాణ్దే అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత లేపారనమాట కళ్యాణ్ని ఏవీలో. అసలు మన గురించి మనం పొగుడుకుంటే ఏమొస్తుంది, పక్కోడు పొగిడితేనే కదా కిక్కు. సో ఇన్ కేస్ అసలు టాప్ 5లో ఉండి బిగ్ బాస్లో విన్ అయినా అవ్వకపోయినా పర్లేదు, కానీ అసలు ముఖ్యంగా ఏంటంటే మన జర్నీ చూపిస్తూ బిగ్ బాస్ పొగిడే మాటలు కానీ ఆయన చెప్పే మాటలు కానీ మన గురించి చెప్పేది అది వింటే కానీ కిక్కే వేరప్ప అసలు. సో దానికోసమైనా టాప్ 5లో ఉండాలనిపిస్తుంది ఎవరికైనా. ఒక గూస్ బంప్స్ ఒక నార్మల్ జర్నీని కూడా ఒక గూస్ బంప్స్ తెప్పించే జర్నీ లాగా క్రియేట్ చేసి మాటలు చెప్పేది ఎవరు అంటే బిగ్ బాస్ అనమాట. అంతగా చెప్తాడు. సో ఆ బిగ్ బాస్ కోసం ఆ మాటల కోసమైనా టాప్ 5లో ఉండాలనిపిస్తుంది ఖచ్చితంగా చాలామందికి. ఇప్పుడైతే ప్రతి ఒక్కల వీడియో జర్నీ ఆల్రెడీ చూసేసాం కదా. ఇంకా మనం చూడాల్సింది కళ్యాణ్ అండ్ సంజన జర్నీ. సో సంజన గారి జర్నీ అనమాట. ఈ వీడియోలో కళ్యాణ్ పడాల జర్నీ, విన్నర్ రేస్లో ఉన్న పర్సన్ జర్నీ అయితే ఈ వీడియోలో చూద్దామన్నమాట. కళ్యాణ్ జర్నీ పగిలిపోయింది అంతే. అసలు అంత బాగా ఎడిట్ చేశారు. సూపర్ అంటే సూపర్గా ఎడిట్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూస్తున్నంతసేపు అలానే చూస్తూ ఉండాలి అనిపించింది. మీకు కళ్యాణ్ జర్నీ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. ఫస్ట్ బిగ్ బాస్ అయితే ఈ మాటతో స్టార్ట్ చేశారనమాట. కళ్యాణ్ మీది సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. జీరోతో మొదలైన జీవితం మీది, కానీ జీరోతో ముగిసిపోని జీవితం మీది. అంటే కళ్యాణ్ ఒక కామనర్గా బిగ్ బాస్లో అడుగు పెట్టాడు. తనెవరో అంతకుముందు ఎవరికి తెలియదు. మ్యాక్స్ ఒక సామాన్యమైన ఒక నార్మల్ కామనర్ మ్యాన్గా అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ ఒక కామన్ మ్యాన్ రాసిన చరిత్ర లాగా లేదు ఇక్కడ. ఒక చాలా హైప్ ఉన్న పర్సన్ లాగా బిహేవ్ చేశాడు. ఇప్పుడు ఇంత తెచ్చుకోవడానికి ఒక కామన్ మ్యాన్ అయ్యి ఉండి బిగ్ బాస్లో ఒక సెలబ్రిటీ హోదాలో ఈరోజు నించున్నాడు. ఒక మంచి పొజిషన్లో నించున్నాడు. విన్నర్ అయ్యే రేస్లో నించున్నాడు. కాబట్టి మీది సామాన్యుడి కథ, కానీ మీది సామాన్యమైన కథ కాదు అని అయితే బిగ్ బాస్ చెప్పారనమాట. ఈ మాట నాకు చాలా నచ్చింది. మీరు జీరోతో మొదలైనప్పటికీ మీది జీరోతో ముగిసిపోను కదా. అంటే ఒక జీరో నుంచి వచ్చాడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న నేను చెప్తూనే ఉన్నాను, మనం ఎక్కడైతే బాధపడతామో, మనం ఎక్కడైతే జీరో అయ్యామో అక్కడ మనం ఫీల్ అవుతూ కూర్చుంటే అబ్బా మనం జీరోలో ఉన్నాం, అందరూ ఎదిగిపోతున్నారు
అని ఇట్లా జీరోతోనే కూర్చుంటే అదే జీరోలో ఉండిపోతాం. దాని నుంచి ఏ రోజైతే ఓవర్‌కమ్ అయ్యి మనం ఏదైనా చేయగలం, మనం దీనికోసం పోరాడగలం, ఇట్లా ఉండగలం అని మనకి మనం మోటివేట్ చేసుకొనొస్తే తప్ప ఎవరు చేయరండి అసలు. ఈ కాలంలో ఎవరు మోటివేట్ చేసేవాళ్ళు లేరు. నాకు తెలిసి డీగ్రేడ్ చేసేవాళ్ళున్నారు గానీ, మోటివేట్ చేసేవాళ్ళైతే అసలు చాలా రేర్ అండి. అలాంటి వాళ్ళుంటే కాళ్ళు మొక్కి దండం పెట్టుకోవచ్చు. జీవితాంతం వాళ్ళ పక్కన ఉండొచ్చు. అంత బాగా గైడ్ చేస్తారు. కానీ అలాంటి వాళ్ళు మన లైఫ్‌లో దొరకడం చాలా అంటే చాలా కష్టం అన్నమాట. చాలా రేర్ పీపుల్ వాళ్ళు. రేర్ కేసెస్‌లో అలాంటి వాళ్ళుంటారు. సో, ఇలాంటి టైంలో మనకి మనమే ధైర్యం తెచ్చుకొని ఆ జీరో నుంచి సంథింగ్ అనే స్టేజ్‌కి మనమైతే రావాలి. సో, కళ్యాణ్ ఒక జీరోగా ఉండేటోడు. అంటే వాళ్ళ పొజిషన్ అప్పుడు అలా ఉండేది. ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ సంథింగ్. కళ్యాణ్ అంటే వారియర్. కళ్యాణ్ అంటే ది గ్రేటెస్ట్ గేమర్. కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్. ఇవన్నీ మనకి తెలిసాయి ఇప్పుడు. తన గేమ్‌తో గానీ, తన మాటలతో గానీ, తన ఆటలతో ప్రతి ఒక్క దాంతో తన బిహేవియర్‌తో గానీ, ప్రతి ఒక్క దాంతో తను జీరో టు సంథింగ్ అయ్యాడు. అది కళ్యాణ్ అంటే. బిగ్ బాస్ చెప్పిన ఇంకో మాట కళ్యాణ్ గురించి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఏంటంటే, కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమ లభిస్తుంది. మీరు ఆ కోట్ల మంది ప్రేమను అగ్ని పరీక్షను దాటి సొంతం చేసుకున్నారు అని చెప్పారు బిగ్ బాస్. ఇదైతే 100% అంటే 100% కరెక్ట్ కళ్యాణ్ విషయంలో. కళ్యాణ్ ప్రతి ఒక్క కామనరు కళ్యాణ్ ఒక రోల్ మోడల్‌గా అండ్ ఒక మంచి పర్సన్‌గా ఆయన్ని పెట్టుకొని ఒక రోల్ మోడల్ పెట్టుకొని ఖచ్చితంగా పైకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కళ్యాణ్ ఒక కామనర్‌గా వచ్చి ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రేమను సొంతం చేసుకున్నాడు. ఒక విన్నర్ రేస్‌లో నిలిచాడనమాట. సో, అలాంటి స్టేజ్‌లో ఉండాలంటే ఎంతో కష్టాన్ని ఎదుర్కొని ఉండాలి. కళ్యాణ్ చాలా కష్టాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాడు. ఒక కళ్యాణే కాదండి. మ్యాక్స్ ఇంత పెద్ద స్థాయికి వచ్చారు, ఈ పొజిషన్‌లో వచ్చారంటే మ్యాక్స్ అడ్డదారులు దొరికి రావడం అయితే చాలా కష్టం. అంటే ఈజీగా వచ్చేసినా మళ్ళీ ఈజీగా పడిపోతారు. బట్ ఇలాంటి కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంత పొజిషన్‌లో మనం ఉంటే అసలు ఆ కిక్కే వేరప్ప. దానికొచ్చే ఆనందం వేరు, ఆ ప్రౌడ్‌నెస్సే వేరు. ఎందుకంటే నేను కష్టపడ్డా ఇక్కడి వరకొచ్చా అనే ప్రౌడ్‌నెస్ ఉంటది. సో, అలాంటి ప్రౌడ్‌నెస్ ఈరోజు కళ్యాణ్ పడాల సొంతమైంది అని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్ల మంది ప్రేమను కళ్యాణ్ గెలుచుకుంటున్నాడిప్పుడు. కొన్ని కోట్ల మంది కళ్యాణ్ కోసం బయట ఎదురు చూస్తున్నారంటే అది మామూలు విషయం గాదు. ఒక కామనర్‌గా అంతకుముందు కళ్యాణ్ అంటే ఎవరో తెలియని, ఎవరికీ తెలీదు. కోట్ల మందిలో ఒకడు కళ్యాణ్. అప్పుడు కళ్యాణ్ అంటే ఎవరికీ తెలీదు. సో, అలాంటి కామనర్ ఈరోజు బిగ్ బాస్‌కి వెళ్ళి కొన్ని కోట్ల మంది ప్రేమను తను దక్కించుకుంటున్నాడు. అందరికీ కళ్యాణ్ విన్నర్ అని చాలా వాటిలో అసలు ఊరికే కళ్యాణ్ గురించి కళ్యాణ్ ఆర్మీ ఇలా పెడుతూనే ఉంటారు. చాలా పోస్టులు, చాలా సోషల్ మీడియాలో హల్చల్ ఉండే అసలు కళ్యాణ్ గురించి. అంత హల్చల్ చేయించుకునే పొజిషన్‌కి వచ్చాడు. ఒకళ్ళు మన కోసం అంత ఆరాటపడుతున్నారు. అంటే క్యారెక్టర్ చూసి ఆరాటపడతారండి. బిహేవియర్ చూసి ఆరాటపడతారు. అండ్ వాళ్ళు ఆడే గేమ్స్‌ని చూసి, వాళ్ళు కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్‌ని చూసి, ఇవన్నీ కళ్యాణ్‌లో ఇష్టపడ్డారనమాట బయట ఆడియన్స్. సో, అంతమంది ప్రేమను కళ్యాణ్ గెలుచుకున్నాడు ప్రెజెంట్. ఇది అసలు మామూలు విషయం కాదండి. చెప్పుకోదగ్గ విషయం అనమాట. చాలామంది ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాల్సిన విషయం అనమాట. కళ్యాణ్‌ని చాలా అంటే చాలామంది ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. ఇలాంటి స్టేజ్‌ని దాటి రావాలి. ఖచ్చితంగా కష్టాల్ని దాటి రావాలి. అలాంటి కష్టాలు దాటి వస్తేనే మనం ఈ సిచ్యువేషన్‌లో ఉండగలం. మనకంటూ ఒక మంచి పొజిషన్ వస్తది. ఎక్కడ జీరో దగ్గర ఆగిపోతే అదే జీరో దగ్గర మనం పడిపోతాము. ఇంకా మనం ఓవర్‌కమ్ అయ్యి దాని నుంచి ఇంకా ముందుకు రావాలని కోరుకోవాలి గానీ, ఎప్పుడూ అక్కడే పడిపోయి ఉండకూడదు అనేది కళ్యాణ్‌ని చూసిన తర్వాత 100% అంటే 100% చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు మాత్రం. ఖచ్చితంగా. ఎందుకంటే తను ఆర్మీ అసలు తన డ్యూటీ అక్కడ, తనెక్కడ, ఇక్కడ బిగ్ బాస్ ఎక్కడ. సో, అక్కడి నుంచి వచ్చి ఒక కామనర్‌గా బయట నుంచి వచ్చి అగ్ని పరీక్షను దాటుకొని ఈరోజు బిగ్ బాస్ అయ్యి, ఫైనల్ క్యాప్టెన్ అయ్యి నెక్స్ట్ ఆహ్ ఏమంటారు టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ గెలుచుకొని ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలో విన్నరో, రన్నరో లాగా అడుగు పెట్టబోతున్నాడు. అది కళ్యాణ్ జీవితం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చుకున్నాడో చూడండి. మనం గూడా హార్డ్‌గా ట్రై చేస్తే, కన్సిస్టెంట్‌గా ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అయితే చూడగలం. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఖచ్చితంగా మన పట్టు అయితే వదలకూడదు. పట్టు వదలని విక్రమార్కుల్లా ఫైట్ చేస్తేనే మనం మంచి అనే పొజిషన్‌లో ఉంటాం. ఒక హైట్స్‌లో ఉంటామనమాట. సో, మనకి
మనం జీరోలో ఉన్నామంటే కారణం మనకి దాని గురించి ఆలోచనే ఉంది తప్ప, మనం గెలవాలి అనే పట్టుదల మనకు లేకుండే. ఒకవేళ ఆ గెలవాలని పట్టుదల ఉంటే మ్యాథ్స్ ఈరోజు ఓడిపోయినా రేపు గెలవచ్చు, రేపు ఓడిపోయినా ఎల్లుండి గెలవచ్చు. ఇలా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే గెలుస్తాము. ఇది కళ్యాణ్ విషయంలో రుజువు చేసి చూయించాడనమాట. మనం కూడా రుజువు చేసుకోవాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది. కళ్యాణ్ లైఫ్ని చూసి చాలామంది చాలా నేర్చుకోవచ్చు. నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటే ఒక్కొక్కళ్ళ దాంట్లో ఏవేవి ఇన్స్పిరేషన్ ఆల్రెడీ ఒకటి చేశాను. బట్ ఇంకోటి నాకు చేయాలనిపించింది, ఒక చిన్న వీడియో. బట్ ఇప్పుడు టైం లేకుండా ఇంక అందుకే చేయలేదు. ఇంక బిగ్ బాస్ కూడా వస్తుంది నెక్స్ట్, ఎవరు ఇంట్రెస్ట్గా చూస్తారండి. సో దానివల్ల చేయట్లేదు. బట్ కళ్యాణ్ లైఫ్ చాలా స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు. కళ్యాణ్ ఆర్మీ ఈరోజు కళ్యాణ్ కోసం బయట పడి చచ్చిపోతున్నారు. అంతకుముందు కళ్యాణ్ అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ అంటే ఇష్టం, నా సపోర్ట్ కళ్యాణ్కి. కళ్యాణ్ పడాలా, విన్ అయ్యి రావాలి, ఒక ఆర్మీనే తయారు చేశారనమాట. అప్పుడు కౌశల్ ఆర్మీ లాగా ఇప్పుడు కళ్యాణ్ ఆర్మీ తయారు చేశారనమాట. ఫస్ట్లో కౌశల్ ఆర్మీ ఒకటి తిరిగే కదా, సో అలా తయారు చేశారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలాంటి వ్యక్తికి నిజంగా అవన్నీ అర్హుడు, తను డిజర్వ్ అనమాట. విన్నర్ ఛాన్స్ కూడా అర్హుడు. డీమన్ పవన్ తర్వాత నాకు తెలుసు, అంటే డీమన్ పవన్ విన్నర్ అవ్వలేండి మేబీ. నా దృష్టిలో అర్హత అంటే ఇమాన్యుయల్, డీమన్ పవన్, నెక్స్ట్ కళ్యాణ్, తనుజ. అయితే కళ్యాణ్కి రేపు కప్పు వరించే అవకాశం కూడా ఉంటుంది మేబీ ఎల్లుండి. సో చూద్దాం ఎలా ఉంటుందో. బట్ తినలో నేచర్ మాత్రం నాకు చాలా నచ్చింది. 0 to సంథింగ్కి వచ్చాడు, ఇట్లా కోట్ల మంది ప్రేమను గెలిచాడు. తను ఎవరో అంతకుముందు తెలియకపోయినా తన గేమ్తో తను ఎవరో తెలుసుకునేలా చేశాడు. తన బిహేవియర్తో తన అందరి ఏమంటారు ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేశాడనమాట కళ్యాణ్. తన బిహేవియర్తో గ్రాప్ చేశాడు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళు కామెంట్ కంపోజ్డ్గా మాట్లాడుతుంటే వాళ్ళ బిహేవియర్ బాగుంటే మనకు తెలియకుండానే మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. సో చాలామంది కళ్యాణ్కి కనెక్ట్ అయిన వాళ్ళు అలానే ఉన్నారనమాట. మన ఆడియన్స్లో చాలామంది కళ్యాణ్కి అలానే కనెక్ట్ అయ్యారు. తన బిహేవియర్ని చూసి, తన గేమ్ని చూసి, తను మాట్లాడే విధానాన్ని చూసి, ఇచ్చే రెస్పెక్ట్ని చూసి, వీటన్నిటిని చూసి మ్యాక్స్ కళ్యాణ్కి ఏమంటారు, కళ్యాణ్కి మంచి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి ఆడియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. తను గేమ్ ఆడే విధానం కూడా చూసి అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడా లేదని ఇవన్నీ గమనించే ఉంటారు ప్రతి ఒక్కరు. కళ్యాణ్ తన స్వంతంగానే ఇవన్నీ ఏర్పరచుకున్నాడు. తన గేమ్తో, తన తెలివితేటలతో, వీటన్నిటితోనే తన మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పరచుకున్నారు. బయటకు వచ్చాక చూడాలరా నాయన ఉంటుంది కళ్యాణ్కి. వామ్మో ఏంటి ఇంతమందా అని అనుకునేలా ఉంటుంది అనమాట. మీరు ఆ కోట్లాది మంది ప్రేమను పొంది ఇప్పుడు మీ ప్రయాణంలో ఈ స్థానంలో నిలిచినందుకు చాలా అర్థాన్ని ఇచ్చింది మీకు ఈ ప్రయాణం అని చెప్పారు. నిజంగానే చాలా అర్థాన్ని ఇచ్చింది. అంతమంది ప్రేమను పొందినందుకు, ఈరోజు టాప్ 5లో ఉన్నందుకు అది గర్వపడాల్సిన విషయం అనమాట. ఫ్యాన్స్ కూడా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక 0 పర్సన్ని, అంటే జీరో అంటే ఎవరో తెలియని పర్సన్ని ఇంతలా నమ్మి, తన గేమ్ని చూసి, తన ఆటల్ని చూసి, తన బిహేవియర్ని చూసి, ప్రతి దాన్ని చూసి అందరూ ఫ్యాన్స్ అయిపోయి బయట చూసుకుంటున్నారు. కళ్యాణ్కి ఏ పిఆర్ స్టన్స్ లేకపోయినా సరే వీళ్ళు ఒక నిజమైన ఆడియన్స్ కళ్యాణ్ గెలిపించే ప్రయత్నం చేసుకుంటున్నారు. సో ఇది నిజంగా ఆ ప్రయాణం చాలా గొప్ప అర్థాన్ని ఇచ్చిందనమాట. కళ్యాణ్ ఫైనల్లో ఉండడం అనే ప్రయాణం చాలా అంటే చాలా గొప్ప అర్థాన్ని ఇచ్చింది. సో తను ఆడిషన్స్ చేసిన తర్వాత అగ్ని పరీక్షను దాటి ఇంట్లో ఓనర్గా మొదలైన వాళ్ళ జీవితం మొదట్లో చాలా సులువుగా అనిపించి ఉండే, తర్వాత చాలా కఠిన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ ఏర్పడే క్రమంలో తనకు ఒక స్నేహం బాసటగా నిలిచింది అని అయితే చెప్పారు. ఒక స్నేహం అనగానే నాకు వెంటనే తనుజ గుర్తొచ్చేసింది అనమాట. తనకి ఒక స్నేహం బాసటగా నిలిచింది. ఆ స్నేహం ఎవరో కాదు, తనుజ. వీళ్ళిద్దరు బాండింగ్ మనం ప్రతి దాంట్లో చూసినాం. చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంటుండే, మంచి ఫ్రెండ్స్ అబ్బా. నిజంగా బయట ఎట్లా కుట్టుకుంటున్నారు, ఎట్లా తిట్టున్నారు, కానీ ఫ్యాన్స్ వాళ్ళిద్దరికైతే అదేం లేదు. ఎవరు గెలిచినా ఇద్దరికీ ఆనందం అనేలాగా ఉంటున్నారు వాళ్ళు. మీ తప్పొప్పులని తను స్పష్టంగా మీకు చెప్పింది. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది మంచి చేయాలో, ఏది చెడు చేయాలో, ఏది కరెక్ట్గా ఉండాలో, ఏది రాంగ్గా ఉండాలో,
ఏది ఏది రాంగ్ చేశాడో ఎక్కడ కరెక్ట్ చేశాడో అనేది ఆ స్నేహం మీకు సరిచేసే ప్రయత్నం చేసింది అని అయితే చెప్పాడు. నిజంగానే ప్రతిదీ తను వెళ్ళే దారిలో ఇది కరెక్టా, ఇది రాంగా, ఇలా గేమ్ ఆడితే బాగుంటుంది, అలా గేమ్ ఆడితే బాగుంటుంది. అండ్ తను ఎమోషనల్గా చాలా డల్ అయినప్పుడైనా, చాలా సాడ్గా ఉన్నప్పుడైనా ప్రతి ఒక్క దాంట్లో తనుజ చాలా హెల్ప్గా ఉందన్నమాట తనకి. సో తన గురించి అయితే బిగ్ బాస్ చెప్పారనమాట. అంత క్లిష్టమైన అగ్ని పరీక్షల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. క్లిష్టమైన పరిస్థితులు దాటాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో మీకు ఒక స్నేహం బాసటగా నిలిచింది. ఆ స్నేహం మీకు ఏది తప్పో ఏది ఒప్పో ఇవన్నీ వివరించింది అని అయితే బిగ్ బాస్ చెప్పారు. ఆ స్నేహమే మీలో ధైర్యాన్ని నింపింది. ఆ స్నేహమే మీలో ధైర్యాన్ని నింపింది. మీరు ముందుకు వెళ్ళేలాగా చేసింది అని అయితే బిగ్ బాస్ చెప్పారు. నిజంగానే ప్రతి దాంట్లో తనైతే తోడుగా ఉంది తనకి. అది కళ్యాణ్కి తనుజ అయితే మంచి తోడుగా అయితే ఉంది, మంచి ఫ్రెండ్లా అయితే ఉంది. చాలా అంటే చాలా సపోర్ట్ చేసి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూనే ఉంది. ఆ ఫ్రెండ్షిప్ మాత్రం తనలో ధైర్యాన్ని నింపిందనే చెప్పాలి. మ్యాక్స్ ఫస్ట్ నుంచి అందరూ అంటుంటారు కానీ కళ్యాణ్ ఫస్ట్ 2-3 వీక్స్లో షైన్ అవ్వకపోయినా ఒక పర్సన్తో ఉన్నప్పుడు వాళ్ళ బాండింగ్తో కానీ వాళ్ళ బాండింగ్ వల్ల కానీ షైన్ అవుతూ ఉంటారు. బట్ ఎలా ఉంటుందంటే ఆ ఫస్ట్లో షైన్ వాళ్ళ వల్లే అయ్యారు అనేది మర్చిపోయి లాస్ట్కి వచ్చేసరికి ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ కొట్టేసుకుంటారనమాట. అది ఫస్ట్ చూసుకోవాలి ఎక్కడ షైన్ అయ్యాడు అనేది. ఇప్పుడు డీమన్ పవన్ విషయంలో, రీతు విషయంలో కూడా అంతే. డీమన్ పవన్ ఫస్ట్ నుంచి ఇలా ఉండుంటే బాగుండేది. రీతుతో పరిచయం వల్ల రీతు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్నాడు అని అన్నారు. కానీ ఇంకొక మైండ్ సెట్ ఆఫ్లో కూడా ఆలోచించాలి. ఏంటంటే ఒకవేళ డీమన్ పవన్ రీతుతో ఉన్నాడు కాబట్టి కొంచెం స్క్రీన్ స్పేస్ వచ్చింది, జనాలకి డీమన్ పవన్ కనిపించాడేమో. ఇన్ కేస్ అప్పుడు రీతుతో ఉండకపోయి అంటే ఫస్ట్లో డీమన్ పవన్ ఎవరికి తెలియదు కాబట్టి మేబీ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో వెళ్ళే ఛాన్స్ ఉండేదేమో. అలా అని ఎందుకు ఆలోచించరు అంటే ఫస్ట్లో వాళ్ళు షైన్ అవ్వడానికి మేబీ కారణం వీళ్ళై ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. అంతకుముందు సీరియల్ చేసి ఉన్నారు, ఇంకా చాలా చాలా షోస్ చేసి ఉన్నారు, అందరికీ మ్యాక్స్ తెలుసు. సో వీళ్ళు తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళు ఉండడం వల్ల కొంచెం వాళ్ళకు కూడా జనాలు కనెక్ట్ అవుతారు. బట్ అందరూ అలా ఎందుకు ఆలోచించరు? ఓకే, ఆలోచించకపోని కానీ నెగిటివ్గా ఒకళ్ళని ఎందుకు చేస్తారు? వాళ్ళతో ఉండడం వల్ల గేమ్ ఆగమైంది, వీళ్ళతో ఉండడం వల్ల గేమ్ ఆగమైంది, అసలు తనతో ఉండకపోతే బాగుండేది, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మంచిగా సర్వైవ్ అయ్యే వాళ్ళే టాపర్ అయ్యే ఛాన్స్ ఉండేది అని ఇలా మాట్లాడుకుంటారు. బట్ ఫస్ట్లో వాళ్ళతో ఉండకపోతే మేబీ ఎలిమినేట్ అయిపోయే వాళ్ళేమో. అది ఎవరైనా చెప్తారా? చెప్పలేరు కదా. బట్ ఏ ఫ్రెండ్షిప్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు, ఎవరిని అంత తేలికగా మాటలు అనొద్దు కూడా. సో మీ స్నేహం అనేది మీలోని ధైర్యాన్ని నింపింది. అండ్ వాళ్ళ కోసం ఏదైనా చేయగలిగే త్యాగాన్ని కూడా మీకు ఆ బంధం అనేది చూయించింది అని చెప్పారు. అంటే నిజంగా వాళ్ళ బంధం అంతా చాలా స్ట్రాంగ్ అయింది. వాళ్ళ కోసం మనం ఒకళ్ళ కోసం ఏదైనా చెయ్యొచ్చు అని మన మనసుకు అనిపించింది. అంటే మనం వాళ్ళతో ఎంతగానో కనెక్ట్ అయి ఉండాలి, అండ్ వాళ్ళు మనకి ఎంతగానో చేసి ఉండాలి, అండ్ ఆల్సో మనకి అంత బాగా కనెక్ట్ అయిపోయి ఉండాలి, వాళ్ళ మంచితనం మనకు అర్థమై ఉండాలి. సో ఇవన్నీ కళ్యాణ్కి అర్థమయ్యాయి కాబట్టే చాలా త్యాగాలకి ఒడిగట్టాడనమాట కళ్యాణ్. సో అంత బలంగా ఉంది బంధం. అంటే త్యాగం చేయాల్సి వచ్చినా చేసే అంత బలంగా బంధం అయితే ఉంది. మీ మధ్య ఇలాంటివి ఎన్నో జరిగాయని బిగ్ బాస్ అయితే కళ్యాణ్కి చెప్పారనమాట. ఇది నిజమే, కళ్యాణ్ మ్యాక్స్ సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాడు. అయితే మీతో ప్రయాణం మొదలుపెట్టిన చాలామంది మధ్యలోనే వెళ్ళిపోతున్నా, మీరు ప్రతి ఒక్కరు మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. మీతో ప్రయాణం పెట్టిన వాళ్ళు మ్యాక్స్ వెళ్ళిపోతున్నారు బయటికి. అలా అంటే మీతో బాండింగ్ ఉన్నవాళ్ళు, మీతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారంటే శ్రీజ అండ్ ప్రియా ఏపూరు. సో వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా కృంగిపోయాడు అనమాట. సో దాని గురించి అయితే బిగ్ బాస్ చెప్పారు. ఆ బయటకు వెళ్ళిన క్షణాలు వాళ్ళు మీరు కృంగిపోయినా సరే మళ్ళీ నిలదొక్కున్నారు. మీ ఆట యొక్క వ్యూహాలను మార్చారు, మీరు ఎలా ఆడాలో అనేది నేర్చారు. సో ఎవరు ఏదన్నా సరే, ఎవరు వెళ్ళిపోయినా సరే, ఎంత బాధ ఉన్నా సరే మీరు అదే గుండె నిబ్బరంతో నించొని మరీ పోరాడారు అనేది కళ్యాణ్కి చెప్పారు బిగ్ బాస్. ఇదైతే నాకు చాలా హైలైట్ అనిపించింది. నిజంగానే తనతో మ్యాక్స్ కొంచెం మంది ఉన్న వాళ్ళు, తనకి బెస్ట్ ఎవరంటే ఫస్ట్ తనుజ కంటే ముందు వాళ్ళు అగ్ని పరీక్ష నుంచి మంచి బాండ్ అయి ఉంది, శ్రీజ అండ్ ప్రియ. సో వీళ్ళు
పర్టికులర్లీ వీళ్ళు అన్నమాట. తనకి చాలా అంటే చాలా దగ్గరైపోయారు, కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు బయటికెళ్తున్న ఆ క్షణాలు ఎంత లోన్లీగా అనిపించాయంటే కళ్యాణ్‌కి అక్కడ చాలా ఫేస్ చేశాడు, కనిపించింది కూడా. బట్ ఆ లోన్లీనెస్ నుంచి బయట పడి గుండె నిబ్బరంతో నించొని పోరాడాడు, ఆడాడు. చూడండి ఈరోజు ఫైనల్‌లో నించున్నాడు. విన్నర్ రన్నర్ అవ్వబోతున్నాడు. ది గ్రేటెస్ట్ పర్సన్ కళ్యాణ్ పడాలా అని చెప్పుకోవచ్చు. మీరు గెలవాలనే కసిని ఒక్కొక్క వారం పెంచుకుంటూ క్యాప్టెన్ అయ్యారు. క్యాప్టెన్ అయ్యాక మీ ఆట ఇంకా కొత్తగా రంజుగా మారింది అని చెప్పారు. నిజంగా క్యాప్టెన్ అయినప్పుడు నాకు ఒకసారి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే దివ్య చెప్పింది కదా, వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే కళ్యాణే నాకు అని. సో అదే దివ్యతో కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యి బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు. సూపర్ అంటే సూపర్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఒక పర్సన్ మనల్ని అన్నప్పుడు మనం చేసి చూపించి వాళ్ళకి తిరిగి మాట చెప్పాలి అనేది కళ్యాణ్ విషయంలో చూసాము. జస్ట్ మనం ఇప్పుడు బయట కూడా అంతే అండి. ఇది కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఏంటంటే చాలామంది మనల్ని అంటారు, తొక్కే వాళ్ళు ఉంటారు, వీళ్ళు మనం బాగుపడితే చూడలేని వాళ్ళు ఉంటారు. ప్రతిసారి మాటలతో తూటాలతో దాడి చేయాలని చూస్తారు. అంటే నేను దివ్య గురించి చెప్పట్లేదు. బిగ్ బాస్ హౌస్లో కామనే, వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే తిట్టుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చాక వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారు. బట్ నేను నార్మల్గా బయట విషయం గురించి చెప్తున్నాను. అంటే చాలామంది మాటలు తోటలతో పేల్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కంటి చూపుతూనే కాల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏమంటారు, మాట్లాడతారు, ఏంటి మీరు అదా మీరు ఇదా అని ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారనమాట. ఒక మనిషి కృంగిపోయే విధంగా మాట్లాడతారు. సో అలాంటి మాటలకి కృంగిపోకుండా మళ్ళీ లేచి నించొని మనమేంటో చూయించిన రోజున వాళ్ళు నోర్లు మూతపడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు అదే చేయాలి. ఏ రోజు కృంగిపోవద్దు. ప్రతిదానికి ఎదురు నించోవాలి. జీవితం అంటే అదేనండి. కష్టము సుఖము ఇవన్నీ లేకుండా మనకి అసలు ఏదో సాఫీగా సాగిపోతుంటే అసలు దాని జీవితం అనరు. ఖచ్చితంగా కష్టాలు ఉన్న తర్వాతే కష్టాలు ఉండాలి. ఖచ్చితంగా ఆ కష్టాలు మనం అనుభవిస్తేనే మనకి రేపు హ్యాపీనెస్ వాల్యూ, సంతోషం వాల్యూ తెలుస్తుంది, విలువ. ఎప్పుడు సంతోషంగా ఉంటే మనకు ఆ విలువ తెలియదు. ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయండి. అసలు నిజంగా విలువ తెలియదు. మనం ఒకటి ఎంత కష్టమైతే పడి పొందుతామో దాని వాల్యూ మనకు తెలుస్తుంది. మళ్ళీ దాన్ని మనం ఈజీగా పోగొట్టుకోలేము. మనకి ఏదైతే ఈజీగా దొరుకుతుందో దాన్ని ఈజీగా దాన్ని పోగొట్టుకున్నా సరే మనకి అంత ఏమి ఎఫెక్ట్ అవ్వదు. సో మనకి ఎంత కష్టమైనా మనం దొరికించుకోవాలి అనుకునేది దొరికితే ఖచ్చితంగా దాన్ని జార్చుకోకూడదు. సో మీ స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. ఏదన్నా ఏదైనా పరిస్థితుల్లో కూడా మీకు అండగా నించుంది అనేది బిగ్ బాస్ చెప్పారు. నిజంగా తన స్నేహం తనకి చాలా అంటే చాలా తోడుంది. బయట ఎలా ఉన్నా సరే వాళ్ళు లోపల ఏం కొట్టుకోవడం లేదు, తిట్టుకోవడం లేదు. ప్రతి ఒక్కరు ఎవరు ఎట్లా ఉన్నా హ్యాపీనే అన్నట్లు ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ స్నేహం గురించి అయితే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి నించుంటున్నారు వాళ్ళు. సో తనలో ఉన్న అమాయకత్వం, ఆ అమాయకుడిని చెరిపేసి ఒక యోధుడిని నిద్రలేపిందనమాట ఆ స్నేహం. ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు అని మనకి ఒక గైడెన్స్ మాత్రం అవసరం. అది మనం చెడిపోవాలి అనుకున్న వాళ్ళు కాదు, మనం బాగుపడాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చెప్పిన మాట వింటే మనం ఖచ్చితంగా బాగుపడదాం. సో అలా కళ్యాణ్ పడాలికి ఒక మంచి స్నేహం అయితే దొరికిందనమాట ఈ బిగ్ బాస్ హౌస్లో. తను అందరికి ఎమోషన్ అంటే ఒకరోజు అంటే ఒక ఎమోషనల్ టాపిక్స్ గురించి కూడా, జర్నీ గురించి కూడా చెప్పుకుంటూ చెప్పాడు. నాకు తనుజ మోర్ దెన్ ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్ దొరికింది నాకు. ఇంకా బయట కూడా లైఫ్ లాంగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అయితే చెప్పాడు కళ్యాణ్ పడాల. సో ఎక్కడ మీ పోరాట పటిమను విడవకుండా మీరు ప్రతి గేమ్లో, ప్రతి ఆటలో చాలా బాగా ఆడి నిలిచి క్యాప్టెన్ అయ్యి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి ఒక కామనర్ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు అనేది అయితే మీరు నిరూపించుకున్నారు అని బిగ్ బాస్ చెప్పాడు. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది కళ్యాణ్ని చూస్తుంటే, ఒక కామనర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. సో కళ్యాణ్ విషయంలో బిగ్ బాస్ అన్న ఆ మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఒక కామనరు ఏదైనా చెయ్యగలడు అనే మాట అయితే బాగా అనిపించింది. కామనర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనే మాట బాగుంది. ఇప్పుడు ప్రతిదీ మరి కామనర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడంటే మాట్లాడి ఏదో అసలు తనకి సంబంధం లేని స్ట్రీమ్ ఇది, ఎక్కడో ఆర్మీగా చేసుకుంటూ అక్కడి నుండి ఒక బిగ్ బాస్ కామనర్స్ని తీసుకుంటున్నాడు
అనే మాట విని అక్కడ ఒక క్లిప్ లాగా పెట్టి ఒక 30 మినిట్స్ 30 సెకండ్స్ సంథింగ్ ఎంత ఐడియా లేదు, క్లిప్ లాగా పెడితే అది చూసి వీళ్ళు ఆడిషన్కి పిలిస్తే ఫస్ట్ వెళ్ళిపోమన్నారు. మళ్ళీ ఎలా అయినా ఉంటా, ఆర్మీ ఎలా, అది ఇది అని క్వశ్చన్స్ అడిగి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి సరే అని ఆడిషన్స్ తీసుకొని అగ్ని పరీక్షకి పిలిచి అగ్ని పరీక్షలో అన్ని రోజులు పరీక్షలు పెట్టి 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 చంపి 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 ఒక పర్సన్ని తయారు చేశారు. అంతమందిలో 50 మెంబర్స్లో ఇంకా చాలామంది ఉన్నారు మేబీ. వాళ్ళ మందిలో అంతమందిలో స్పీడ్గా వస్తూ 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 ఆడుతూ 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 తనకైనా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని నెక్స్ట్ బిగ్ బాస్లో ఆ నిమిషం వరకు అసలు అడుగు పెడతానే లేదా, అడుగు పెడతలేమో అని ఒక 10 మెంబర్స్ అక్కడ కూర్చుంటే ఒక 5 to 6 మెంబర్స్ తీసుకొని నేను ఉంటానా లేదా అందులో అని ఆలోచించి 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 ఫైనల్గా కళ్యాణ్ పేరు అయితే చెప్పేశారు. అప్పటి వరకు ఒక టెన్షన్, అసలు నేను సెలెక్ట్ అవుతానా అని. నెక్స్ట్ సెలెక్ట్ అవ్వగానే లోపలికి వెళ్ళి ఎలా ఆడాలి అనే టెన్షన్. సో బిగ్ బాస్లోకి వచ్చి అందరితో అంటే ఫస్ట్ 1 week 2 weeks మంచిగా లేడు, అయ్యో అది వర్స్ట్ ప్లేయర్ అని అనిపించుకొని అదే కామనర్తో మళ్ళీ దివ్యతో అదే కామనర్తో వర్స్ట్ ప్లేయర్ అనిపించుకున్న తర్వాత క్యాప్టెన్ అయ్యి అదే వర్స్ట్ ప్లేయర్ అన్న పర్సన్తో క్యాప్టెన్ బ్యాచ్ పెట్టించుకున్నాడు కళ్యాణ్. సో అక్కడ నుండి మళ్ళీ ఫైనల్ క్యాప్టెన్ అయ్యి బాగా ఆడి ఫైనల్ క్యాప్టెన్ అయ్యి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి నెక్స్ట్ ఇప్పుడు విన్నర్ అనే రేస్లో ఉన్నాడు. ఇది ఒక కామనర్కి మామూలు విషయం కాదు. సో కామనర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు. మాకు ఇది లేదు మాకు అది లేదు అనే సాకులు చెప్పే కంటే అసలు వాటిని అసలు తీసుకోవద్దు. ఏది లేకపోయినా సరే ముందుకు వెళ్ళగలగాలి. ఒక్కో స్టెప్ వేస్తుంటేనే కదా మనకు సక్సెస్ వచ్చేది. మనకి ఇది అవైలబుల్ లేదు ఈరోజు వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నాకు చాలా రోజులు నేను వదిలేసిన యూట్యూబ్ని. ఏంటంటే నాకు ట్రిపుల్ స్టాండ్ లేదు, ఒక ఫోన్ లేదు, ఏది లేదు, లాంగ్ వీడియోస్ ఎందుకు ఇప్పుడు చేయడం, అసలు ఏం చేయాలి నేను అది ఇది అని బిగ్ బాస్ వీడియోస్ పూర్తిగా చేయను కూడా నేను అందుకే. అన్ని ఆలోచనలు నా మైండ్లోనే ఉండే. మళ్ళీ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఓకే ఏది లేకపోయినా ఫస్ట్ అయితే ట్రై చేద్దాము, తర్వాత సంగతి తర్వాత, కనీసం ఏది చేయకుండా ఉండే కంటే ఇది చేయడం కొంచెం బెటర్ కదా అనే ఆలోచనకు వచ్చేసాను అనమాట. సో ఇలాంటి ఆలోచనలు అయితే పెంచుకోవాలి. అక్కడే ఏది లేదు మనకి ఏది అందదు అని అయితే ఆగిపోకూడదు. నీకు ఏ ఒక్కటి కాకపోతే నీకు అంత సోర్సెస్ లేవు, అంత సోర్సెస్ మన దగ్గర ఉంటే మనం రిచ్ అయ్యేవాళ్ళం కదా, పూర్ ఎందుకు అయ్యేవాళ్ళం. సో మన దగ్గర సోర్సెస్ లేకపోయినా సరే మనం ఇంకా ఏదో ఒకటి చేస్తూ పైకి వస్తేనే మన కష్టానికి వాల్యూ ఉంటుంది అండ్ మనకి సక్సెస్ కూడా లభిస్తుంది. ఆ సక్సెస్ ఇచ్చే హ్యాపీనెస్ అసలు ఏది లేదండి. మనకి ఒక్కసారి సక్సెస్ వచ్చింది అనుకో, మనం దాని వెనక ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆ కష్టాలని హ్యాపీగా గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. అంటే నేను ఇంత పడ్డాను కాబట్టి నాకు ఈరోజు సక్సెస్ వచ్చింది అని. సో అంత హ్యాపీనెస్ మీకు రావాలి అంటే ఈరోజు నుంచి కష్టపడడానికి చూడండి, కష్టపడడానికి ట్రై చేయండి, ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి, మీలోని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి, మీ మైండ్ పవర్ని ట్రై చేయండి. నేను ఇది చేయగలిగితే సక్సెస్ అవుతా, అది చేయగలిగితే సక్సెస్ అవుతా అని కాదండి. మీరు ఏది చేసినా అందులో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది అవసరం, హార్డ్ వర్క్ అవసరం, డెడికేషన్ అనేది అవసరం. సో ఇవి ఉంటే కనుక మీకు ఏదైనా పర్లేదు, ఖచ్చితంగా అది సక్సెస్ మీ వెంటే ఉంటుంది, ఖచ్చితంగా మీకే వస్తుంది. ఒకవేళ లేట్ అవ్వచ్చేమో ఖచ్చితంగా సక్సెస్ అయితే మిమ్మల్ని వరిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో, కళ్యాణ్ పడాల విషయంలో జరిగింది అది. మీరు ఇప్పటి వరకు కళ్యాణ్ రావు అండ్ లక్ష్మీ దంపతుల కుమారుడు మా కొడుకు అని చెప్పుకునేది, ఇప్పుడు కళ్యాణ్ నేను వాళ్ళ కొడుకుని అని చెప్పుకునే మీరు ఇప్పుడు కళ్యాణ్ మా అబ్బాయి అని వాళ్ళు కాలరేసి చెప్పుకునేంత గర్వాన్ని మీరు తీసుకొచ్చి పెట్టారు అని అయితే బిగ్ బాస్ చెప్పారు. పేరెంట్స్కి ఇంతకంటే కావాల్సింది ఏది ఉండదబ్బా. ఆ అబ్బాయి మా అబ్బాయి అని చెప్పుకుంటే వాళ్ళకు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేంది అసలు. అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఏ పేరెంట్స్కైనా. మనం ఇలాంటి హ్యాపీనెస్, ఇలాంటి సంతోషాన్ని అందించాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూడడం కోసం మనం ఎన్ని సాక్రిఫైసెస్, నేను అర్థం చేసుకున్న విషయం ప్రజెంట్ పేరెంట్స్ కళ్ళలో హ్యాపీనెస్ చూడడానికి మనం ఎంత దూరమైనా వెళ్ళినా పర్లేదు, ఎన్ని సాక్రిఫైజులు చేసినా పర్లేదు అనమాట. వాళ్ళది కల్మషం లేని మనసబ్బా, మన బాగా కోరుకుంటారు. సో ఇలాంటివి నేను లేట్గా రియలైజ్ అయ్యే విషయాలు అనమాట. బ్యాడ్ లక్.
సో, ఇలా చాలా ఎర్లీగా రియలైజ్ అవ్వాలండి ఖచ్చితంగా. వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషాన్ని జూస్తే మనం పడ్డ కష్టం చాలా అంటే చాలా చిన్నదనిపిస్తది. ఖచ్చితంగా ఆ సంతోషాన్ని మనం చూడడానికైనా మనం ఈ కష్టాలు పడాలి అని అనిపిస్తది. ఇష్టంతో భరించే కష్టాలనమాట ఇవన్నీ. సో, కళ్యాణ్ విషయంలో ఒకసారి రుజువైంది. పేరెంట్స్‌కి ఎంత ప్రౌడ్‌నెస్ ఇస్తదో, మన గెలుపు అనేది పేరెంట్స్‌కి ఎంత ప్రౌడ్‌నెస్ ఇస్తదో, మన గుర్తింపు అనేది వాళ్ళకి ఎంత గుర్తింపుని తెచ్చిపెడతదో, వాళ్ళ జీవితానికి ఇంక కావాల్సింది ఏమీ ఉండదబ్బా! మనం సాధించిన విజయాలే వాళ్ళకి ఇంకా చాలా చాలా కనిపిస్తాయి. ఒక్క విజయంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారసల. నా కొడుకంటే ఇది అని చాలా గర్వంగా చెప్పుకుంటారనమాట. అలాంటి ప్రౌడ్‌నెస్ మనం వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో సంతోషం జూస్తే మన లైఫ్‌కి ఇంకా అంతకంటే కావాల్సింది ఏది లేదు అనైతే అనిపిస్తది. ఇదైతే మీరు ట్రై చేసి చూడండి. మేబీ నిజంగా నాకు ఆ ఆప్షన్ ఉంటే చాలా బాగుండేది అని అనిపించింది పర్సనల్‌గా. బట్ ఏం చేద్దాం. సో, గొప్ప కలలు కానీ వాటిని నిజం చేసుకుని ప్రతి ఒక్క కామనర్‌కి మీరు ఒక దిక్సూచిగా ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళలాగా, ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ లాగా మీరు నిలిచారు. మీ జీవితం నిలిచింది. మీ 'బిగ్ బాస్' జర్నీ ఒకటే ఉదాహరణ. నిజంగా కళ్యాణ్ ప్రతి ఒక్క కామనర్‌కి దిక్సూచి అనమాట. డైరెక్షన్ తీసుకోవాలనమాట. ఖచ్చితంగా మనకి డైరెక్షన్ కళ్యాణ్. ఒక కామనర్ ఎంత చేయగలడు? మనం ఎంత చేయాలి? తను చేశాడు, మనం చేయలేమా? ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే పర్సన్ అయ్యాడు ఇప్పుడు. ప్రజెంటు కళ్యాణ్‌ని చూసి నేర్చుకోవాల్సిన విషయం చాలా అయితే చాలా ఉంది. ఇంకా కళ్యాణ్ గురించి ఈ మాటలు చెప్పాడనమాట బిగ్ బాస్. చాలా అంటే చాలా బావుంది. యోధుడిని నిద్ర లేపాడు. తన స్నేహం గురించి, రీతు వాళ్ళ ఫ్రెండ్‌షిప్ గురించి సంథింగ్ ఇవన్నీ ఏం మెన్షన్ చేయలేదు. అంటే నార్మల్ ఫ్రెండ్‌షిప్ శ్రీజ అండ్ ప్రియా ఏపూరు గురించి అయితే మెన్షన్ చేశారు. బిగ్ బాస్ నాకంత అందరు టీమ్ పవన్‌తో పిలుచుకుంటే నాకు కళ్యాణ్‌కి ఎలివేషన్ ఇచ్చిన అంత బిగ్ బాస్ తన మాటల్లో కళ్యాణ్ గురించి చెప్పినట్టు కనిపించలేదు గానీ ఏవి అయితే చించి పడేశారబ్బా అసల. మామూలుగా లేదు కళ్యాణ్ జర్నీ అసలు. డీమాన్ పవన్ ఏమో మాటలు బాగున్నాయి. బిగ్ బాస్ చెప్పిన మాటలు హైలైట్ ఉండే. చాలా హైప్ తీసుకొచ్చినాయి. బట్ కళ్యాణ్‌ది మాటలు కాదు గానీ ఏవి సూపర్ అంటే సూపర్ ఉందసలు. ఏవిని కొట్టేదే లేదసలు. అందరికంటే కళ్యాణ్ ఏవిని సూపర్ అంటే సూపర్ ఉంది. సో, కళ్యాణ్ ఏవీలో ప్రతి ఒక్కటి చూయించారనమాట. ఏంటంటే ఫస్ట్ తన అగ్ని పరీక్ష విజువల్స్‌తో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ శ్రీజ అండ్ ప్రియ వీళ్ళ బాండింగ్ చూయించారు. మళ్ళేమో రీతు అండ్ పవన్, ఇమ్మాన్యుయల్ వీళ్ళతో ఉన్నప్పుడు 'చోటే చోటే బాతే' అనే సాంగ్ ఏసి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ చాలా అంటే చాలా బాగా చూయించారు. నెక్స్ట్ తనుజ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళది క్యూట్ ఉండే. వాళ్ళది ఒక ట్రాక్ లాగా చూయించారు. వాళ్ళిద్దరిది లవ్ ట్రాక్ లాగా. నాకక్కడ చాలా నచ్చింది. నెక్స్ట్ తన గేమ్స్ గూడా గేమ్స్‌లో తను ఆడిన విధానం, తను చేసిన విధానం ప్రతి ఒక్కటి తను కంపోజ్డ్‌గా ఉన్న విధానం, నామినేషన్స్‌లో తను మాట్లాడిన తీరు ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్‌గా చూయించారు. నెక్స్ట్ ఇంకోటి హైలైట్ ఏంటంటే కళ్యాణ్ ఏవికి హైలైట్ ఏంటంటే పవన్‌తో దూరం పవన్‌తో దూరం పెరిగాక వాళ్ళిద్దరు నిజంగా మంచి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు అగ్ని పరీక్ష నుంచి వచ్చారు కదా! ఒకే బ్యాచ్ కదా! సో, అలాంటి ఫ్రెండ్స్ మధ్య గొడవలొచ్చి వాళ్ళు విడిపోయి మాటలు మాట్లాడుకోకుండా కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళి సో, ఇవన్నీ చూయించారనమాట. కళ్యాణ్‌కి చాలా ఏవిలో చాలా అంటే చాలా ఎలివేషన్ వచ్చినట్లు అనిపించింది నాకు. చాలా బాగుంది. కళ్యాణ్ ఏవి చూడముచ్చటగా ఉందనమాట. చాలా ది బెస్ట్ అనిపించింది నాకు కళ్యాణ్ ఏవి. ఇంకింతకంటే ఏం చెప్పగలమబ్బా! అసలు కళ్యాణ్ సూపర్ అంటే సూపరు. ప్రతి ఒక్క ఎమోషన్ చూయించాడనమాట. ప్రతి ఒక్క గేమ్ చూయించాడు. ఒక ఫ్రెండ్ ట్రాక్ గానీ, లవ్ ట్రాక్ గానీ, చాలా అంటే చాలా బాగా నడిచాయి కళ్యాణ్ విషయంలో. అసలు గేమ్స్ గానీ, అసలు గేమ్స్‌లో ఎవరికీ అందకుండా ఆడిన విధానం గానీ, తన గేమ్ ప్లే గానీ అన్నీ అయితే చాలా అంటే చాలా చూయించారు. ఇంకా ఇంతకంటే ఏం చెప్పగలం? ఇంకా కళ్యాణ్ ఇవన్నీ చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడనమాట. ఎమోషనల్ అయిపోయి అందరికీ ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పాడు. ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేమని కూడా చెప్పాడు. నిజంగానే కళ్యాణ్‌కి కూడా మాటలు ఎక్కడి నుంచొస్తాయి ఇంకా ఇవన్నీ చూసి. ఇంకా కళ్యాణ్ గేమ్స్ ఆడుతూ అండ్ నాగార్జున గారికి సెల్యూట్ చేసిన విధానం, తను ఫస్ట్ క్యాప్టెన్సీ గెలిచినప్పుడు, కెప్టెన్ అయినప్పుడు, నెక్స్ట్ ఫస్ట్ ఫినాలేకి
టికెట్ టు ఫినాలే గెలిచినప్పుడు ఇవన్నీ అయితే చూపించారు. చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది. ది బెస్ట్ గేమర్ అని కూడా అనిపించాడు. కళ్యాణ్ ఇవన్నీ చూస్తూ సౌండ్ విజిల్స్ వేస్తూ చాలా ఎంజాయ్ చేశాడనమాట. తన జర్నీని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇన్ కేస్ కళ్యాణ్ ఇప్పుడు ఓటింగ్స్ క్లోజ్ అయినాయి, ఎవరు గెలవాలని గట్టిగా కోరుకోండి. కొంచెం కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇంక కళ్యాణ్ గెలవాలని కోరుకోండి. ఎందుకంటే ఇప్పుడైతే ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్లో లేవు కాబట్టి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ప్లీజ్ ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు చూసే ప్రతి మినిట్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ వీడియో పూర్తిగా చూస్తే వాచెస్కి హెల్ప్ అవుతుంది. 1 మినిట్ కూడా ఇంపార్టెంట్. సో నెగ్లెక్ట్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అలానే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. అలా సజెస్ట్ అవ్వడం కూడా వాళ్ళు వ్యూస్ చూస్తే మనకి వ్యూస్ అనేది వస్తుంది. సో ఇంకా మీకు బిగ్ బాస్ వస్తుంది కాబట్టి ఇంకా సండేతో లాస్ట్ కాబట్టి మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్. మీ స్వరూప. థ్యాంక్ యూ.